మా అత్తమ్మతో ఈరోజు నేను రవ్వ ఒడియాలు పెట్టించిపోతున్నాను అనమాట. సో సరదాగా ఆ ప్రాసెస్ ఎలా చేస్తారు ఏంటి అనేది ఫ్రమ్ ద స్క్రాచ్ చూసేసేయండి. హాయ్ అత్తమ్మా. అత్తమ్మా అమెరికాలో ఒడియాలు పెట్టేశావు. Hey guys, welcome back to my channel Praveena's Vision. Hope you all are doing great. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు వీడియో మా అత్తమ్మతో ఈరోజు నేను రవ్వ ఒడియాలు పెట్టించిపోతున్నాను అనమాట. సో సరదాగా ఆ ప్రాసెస్ ఎలా చేస్తారు ఏంటి అనేది ఫ్రమ్ ద స్క్రాచ్ చూసేసేయండి. సో ఐ నో మనకి ఇక్కడ యూఎస్లో ఒడియాలు పెట్టుకోవడం అంటే ఒక పెద్ద టాస్కే కదా. అండ్ మోర్ ఓవర్ మనకి ప్రాసెస్ తెలిసినా కూడా అది ఎండ పెట్టుకోవడం ఏంటి ఎలా ఏంటి అని ఏమన్నా టిప్స్ ఉంటే అడిగి తెలిసేసుకుందాం. సో వీడియోని ఎక్కడ మిస్ చేయకుండా ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ నీట్గా చూస్తే మనకి ప్రాసెస్ అర్థమైపోతుంది. మెయిన్గా ఇలాంటి వాటికి అంటే ఒడియాలు, ఉప్పు మిరపకాయలు, పికిల్స్, ఆరెల్స్ ఎన్ని పిండి వంటలు వీటన్నిటికీ ప్రాసెస్ చాలా ఈజీ ఆరెల్స్ స్ట్రైట్ ఫార్వర్డ్గానే ఉంటుంది. కానీ కొలతలు ఇవన్నీ ఇంపార్టెంట్ కదా, అందుకనే అంటున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేసేయండి. మా అత్తయ్య ఇక్కడ ఉన్నారు కదా, సో కైండ్ ఆఫ్ లైక్ ఒక సిరీస్ లాగా చేంజ్ చేస్తున్నాను. మంచి మంచి పికిల్స్, ఇలాంటి ఒడియాలు, అలాగే చిన్న చిన్న పిండి వంటలు కూడా చేద్దామని ప్లాన్. టైం చూసుకొని అన్నీ మీకు నేను ఒకదాని తర్వాత ఒకటి పెట్టించేస్తాను అనమాట. సో ఈ వీడియోలో అయితే ఉప్మా రవ్వతో రవ్వ ఒడియాలు ఎలా పెట్టుకోవాలనేది అత్తమ్మని అడిగి తెలుసుకుందాం. ఓకేనా? వెళ్ళిపోదామా ప్రాసెస్లోకి? హాయ్ అత్తమ్మా. అత్తమ్మ నిన్నేమో ఒడియాలు తినలేదు కదా. లేదు, ఇప్పుడు ఉప్మా రవ్వతో ఒడియాలు పెట్టిస్తాను. అవును, నిన్న మునక్కాయ కూర అద్దరిపోయింది అత్తమ్మ. మునక్కాయ పెసరపప్పు. ఒడియాలు చూడండి ఎంత బాగుంటాయో, తింటే తెలుస్తుంది. సరే, నేనైతే సగ్గు బియ్యం ఒడియాలు చూసాను, బియ్యం రవ్వ ఒడియాలు చూసాను, కానీ ఉప్మా రవ్వతో అయితే చూడలేదు. నాకు తెలిసి మన వ్యూవర్స్ కూడా ఎవరు చూసుండరు. సో ఏమేం కావాలో మంచిగా చెప్పేసే. 2 కప్పులు రవ్వ, ఉప్మా రవ్వ. ఇది కొద్దిగా మెత్తగా ఉన్న ఉప్మా రవ్వ తీసుకుంటుందండి మా అత్తమ్మ. మనం మెత్తగా ఉంటది ఇది, కోర్స్ కాకుండా ఫైన్ ఉప్మా రవ్వ అనమాట. మనకి యుఎస్ లో అయితే స్టోర్స్ లో దొరికేస్తుంది, ఇండియాలో కూడా ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్స్ లో దొరికేస్తున్నాయి కదా. అలాగా ఆ రవ్వని ఇప్పుడు ఒడియాలు పిండి వంటలు అంటే మెయిన్ గా కావాల్సింది కొలతలు కదా. సో కొలతల ప్రకారం చెప్పు. ఇప్పుడు ఈ కప్పు తీసుకున్నావు, మన రైస్ కప్పు. దీంతో 2 కప్పులు రవ్వ, 2 నిండుగా వేసావు. 2 నిండు కప్పులు రవ్వ వేసాము. దీనికి 2 కప్పులు వాటర్ వేయాలి. ఓకే, సరే. ఇక్కడ ఏంది అత్తమ్మ, ఇక్కడ ఏదో నీళ్లు కాచి పెట్టుకున్నావు. నీళ్లు మరగ పెట్టుకోవాలా, 2 లీటర్ల నీళ్లు మరగ పెట్టుకోవాలా. ఓకే, సాలుకుంటే ఇంక 2 పోసుకోవాలి. ఓకే, ఇది మనం అప్రాక్సిమేట్ గా అంటే మరిగ్గా 2 లీటర్ల నీళ్లు తీసుకొని మంచిగా ఇలా తెల్లబెట్టేసిందండి మా అత్తమ్మ. అలాగే ఇప్పుడు ఈ పిండిలో మళ్ళీ ఇంకొక 2 కప్పుల నీళ్లు కలుపుతుందంట, చూద్దాం. సో మనం ఇదే కప్పుతో అంటే మనం పిండి ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల నీళ్ళతో చక్కగా ఇలా పిండిని తడిపేస్తుంది అత్తమ్మ. పోయిన అత్తమ్మ ఇంకో కప్పు బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. అంతే, అంటే కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గానే ఉండదు, అది పిండిని బట్టి జారుగా రావద్దు పిండి. అవునులే, పిండిని బట్టి దాన్ని బట్టి ఉంటాయి. సో ఈ లోపు అత్తమ్మ కలిపే లోపు ఇందులోకి ఇంకేమేం పదార్థాలు కావాలి? కొంచెం పచ్చిమిర్చి 2, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి, అలాగే తగినంత అంటే కారానికి సరిపడినంత వేసుకుంటాం. అలాగే కొంచెం సాల్ట్ వేసుకుంటాం, ఉప్పు. అంతే అంతే అత్తమ్మ, ఇంకేం అవసరం. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి. అంటే జీరా ఏంటంటే ఫ్లేవర్ ని యాడ్ చేస్తుంది జీలకర్ర, దాంతో పాటు అరుగుదలకు కూడా చాలా మంచిది కాబట్టి కొద్దిగా చిట్టుకుడు ఇంగువ కూడా వేసుకోవాలి. అది కూడా ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇంగువ. సో మనం ప్రాసెస్ లో ఏమేమి ఎలా యాడ్ చేస్తుందో చూసేద్దాం తర్వాత. కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండేలా చూసుకోవాలి. ఓకే, పర్ఫెక్ట్. మసిలే నీళ్ళల్లో ఇది మాత్రంగా పోసుకుంటా కలుపుకోవాలి.
ఈ ప్రాసెస్ కొద్దిగా ఇంపార్టెంట్, ఉండగట్టకుండా. చూసారా పోయంగానే చిక్కబడిపోయింది యాక్చువల్లీ. సో వాటర్ పడతాయి, ఇంకా నీళ్లు పడతాయి. ఆ నీళ్ళు అనేది కరెక్ట్ కొలత ఏమి ఉండదు, ఎందుకంటే ఒక్కొక్క పిండి ఒక్కోలా ఉంటది కాబట్టి ఈ కలిపే కొద్దీ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేలాగా. ఓకే, అందుకనే ఏ నీళ్లు పోయాలి అది ఆ డిస్పెన్సర్ లో కొద్దిగా వేడి నీళ్ళు కాచి పెట్టుకుంటే ఎన్ని కావాలో అన్ని యాడ్ చేయొచ్చు. ఈ లోపు ఏం చేయమంటావు అత్తమ్మ? ఒక సూను జీలకర్ర వేసి ఆ పచ్చిమిర్చి తగిన వేసిలా అది గ్రైండర్ కి అది మిక్సీకి. ఉప్పు వేయాలా వద్దా? ఉప్పు వెళ్ళా ఇందులో వేసుకుందామా? ఇందులో వేసుకుందాం. సరే, ఒక్క నిమిషం. ఈ లోపు మనం అది మిక్సీ పట్టేద్దాం. మిర్చి అంతా మనం ఈ మిక్సీ జార్ లోకి వేసేసుకున్నాం. దీనిలో సరిపడా జీలకర్ర వేస్తుంది అత్తమ్మ, 1.5 టీ స్పూన్ వేస్తుంది అనమాట. దీన్ని మనం మెత్తగా మిక్సీ పట్టుకొని వచ్చేద్దాం. ఈలోపు ఇది ఉడుకుతూ ఉంది. మనకి రవ్వ ఉడకడం కూడా ఇంపార్టెంట్, లేకపోతే పచ్చివాసన వచ్చి పాడైపోతాయి వడియాలు. సో మంచిగా ఉడుకుతూ చిన్న మంట మీద ఉండగట్టకుండా కలుపుతా ఉందన్నమాట అత్తమ్మ. చూడండి, ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఊర్లలో అయితే మనకి చక్కగా తెడ్లు గిట్లు ఉంటాయి. సో ఏదిగా ఉన్న వాటితోనే చేసుకోవడం. ఇలా కలుపుతూ ఉన్నప్పుడే మా అత్తమ్మ కొద్దిగా ఇంగువ కూడా వేస్తుంది. ఇంగువ చాలా మంచిదండి. సో ప్రతి దాంట్లో ఇంగువని ఇంక్లూడ్ చేసుకోవడం చాలా మంచిది. సరిపడినంత, మరీ ఎక్కువ అక్కర్లేదు, మరీ తక్కువ వద్దు. వేసుకున్నాం. అలాగే ఇది కూడా మిక్సీ పట్టుకొని వచ్చేసాను. చూడండి, వాటర్ వేసి తగ్గించేయాలి. అలాగే చెప్పాను కదా, ఒక డిస్పెన్సర్లో హాట్ వాటర్ ఇలా నేను 150 ఫారెన్హీట్కి మంచిగా ఇలా వాటర్ని వేడి చేసి పెట్టుకున్నాను. సో ఇలా అవసరమైనప్పుడు ఇలా పోసుకుంటూ ఉంటే ఉండగట్టకుండా కలుపుకుంటూ ఉంటాం. అలాగే ఇందులో కూడా కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని దీన్ని కూడా యాడ్ చేసేసుకున్నాం. అది ఉంది కదా ఇందాక పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ లో వాటర్ కలిపేసేస్తే నీట్గా పట్టేస్తుంది అనమాట. సో అందుకని నీళ్లు పోసి కలిపి వేసేసింది అత్తమ్మ. సరిపడా సాల్ట్, ఎవరి ఉప్పులకు వాళ్ళు, ఎవరి కారానికి వాళ్ళు. అండ్ అలాగే అత్తమ్మ ఇందాకేదో చెప్పడం మర్చిపోయానన్ను మొదట్లో, లెమనా? లెమన్ ని పిండుతావా? ఎందుకత్తమ్మ అది తెల్లగా రావాలి, కలర్ వస్తాయి. ఓకే, చూడండి, లెమన్ జ్యూస్ ఒక లెమన్ ని పిండితే ఇంత వచ్చింది అనమాట. అది కూడా ఇందులో యాడ్ చేసేస్తుంది అత్తమ్మ. చాలా అత్తమ్మ లెమన్. అత్తమ్మ చాలా సేపటి నుంచి కలుపుతా ఉన్నావు, ఏంటి పరిస్థితి? ఇది జారుగా వచ్చేసింది. ఇంక ఈ రుచి చూసావు కదా, బాగుంది కదా. ఇందాకైతే ఉప్పు చూసాను అత్తమ్మ, మళ్ళీ నేను చూసాను, బాగుంది, కరెక్ట్ గా ఉంది. ఇదే జారులో ఉండాలా. ఓకే, అసలు ప్రాసెస్ ఇప్పుడు ఉంది. ఇప్పుడు మా అత్తమ్మ చెప్తుంది, వినండి. ఏందత్తమ్మ? గుడ్డని గట్టిగా నీళ్ళల్లో పిండుకొని బాగా 4 చింతలు బాగా లాగి ఆరబెట్టేసి గుడ్డని దాని మీద కొద్దిగా సూలుతో ఈ గడ్డితో వేసుకోవాలి. ఇట్లాగా 2-3 గిన్నెలో తీసుకొని కొంచెం వేసుకుంటారు. సరే, ఇప్పుడు చూపించేద్దాం అత్తమ్మ. అది కూడా ఇది ఎంత ఇంపార్టెంట్, అది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సరే. మాకైతే ఇక్కడ బాల్కనీ వెనక ఉంది కాబట్టి ఈ బయట వేసేస్తున్నాం. ఎండ చూస్తున్నారు కదా, టెక్సాస్ లో, యుఎస్ లో ఈ ఎండ అనమాట. ఇంకా పోను మాదేందంటే ఈస్ట్ ఫేసింగ్ కదా, మధ్యాహ్నానికి ఎండ ఇంకా భీకరంగా వస్తుంది. సో మొత్తానికి ఇలా ముడతలు లేకుండా చూసారా, కొద్దిగా ఎఫర్ట్సేనండి, తప్పదు. మనం రుచిగా తినాలంటే చేసుకోవాలి. సో మా ఆయన్ని కూడా పిలుచుకొచ్చేసాము, నేను అత్తమ్మ మా హస్బెండ్ కలిసి. ఇలా చూసారా, యాక్చువల్గా మనకి కవర్స్ కూడా దొరుకుతాయి, డ్రై కవర్స్ అని చెప్పి నేను సర్చ్ చేశాను. నాకు నియర్ బై స్టోర్స్లో లేవు, బట్ ఇండియాలో అయితే మంచిగా కవర్స్ దొరుకుతున్నాయి. మేమైతే ఇలాంటి ఒక కాటన్ క్లాత్ తీసుకొని తడిపేసుకొని ఇలా ఆరపెడుతున్నాం. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేసేయండి. ఇలాంటి చిన్న గిన్నెల్లోకి వేసేసుకొని ఒక స్పూన్ లాంటిది తీసుకొని, చూసారు ఇక్కడ ఎగరకుండా మా ఆయన క్రియేటివిటీ చిన్న కుండీలు పెట్టేశాడు. చూడండి, అత్తమ్మతో స్టార్ట్ చేద్దాము. అంటే పెట్టగలిగితే దేంతో అయినా ఓకే అండి. ఇక్కడ కూడా ఇంకోటి పెట్టాలి సార్. ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే సరదాగా.
ఏ అమెరికాలో వడియాలు పెట్టేసుకుంటున్నాం. అలా మనకి పెట్టుకోవడానికి అనుకూలంగా చేసుకోవాలన్నమాట. చిట్టలి కొద్ది కొద్దిగా కొంచెం కొంచెం ఇట్లుందా ఇలా అంతే. అట్లా స్మాల్ ప్యాన్ కేక్ లాగా స్మాల్ బుజ్జిది. నానా ఎక్కువ వేస్తున్నావు, పలచగా వేయాలి. అట్లాను అట్లాను అది అట్లా అనాలి. అంతే అంతే. ఎస్ ఎస్ గుడ్. ఒక స్పూన్ నిండా ఉండాలనా? టేక్ 1 స్పూన్, ఫుల్ ఆఫ్ స్పూన్. క్లాత్ ఫోల్డ్ ఉండకూడదు నాన్న. హే గాయ్స్, చూడండి మన వడియాలు ఎలా వండుతున్నాయో. హోప్ఫుల్లీ ఎండ అయితే భీకరంగానే ఉంది. సో కొద్దిగా ఎండు ముఖం పట్టాయి, చూద్దాం. సరే మన వడియాలు ఎలా ఎండినవో. అత్తమ్మ ఇప్పటికి 5 గంటల నుంచి ఎండుతున్నాయా? సో చూసారా గైస్, ఇలా మంచిగా ఎండిపోయినాయి అన్నమాట మన వడియాలు. ఇప్పుడు వీటిని గుడ్డ నుంచి గుడ్డ నుంచి ఎలా ఒలిచి మిగతా ఆరబెడతామనేది చూసేసేయండి. వెనక వైపు నుంచి ఇలా తడుపుకోవాలి గుడ్డని. ఇలా తడిపాం కదా గుడ్డని, ఇటువైపు ఇలా పట్టుకొని దీన్ని ఇలా ఇలా లాక్కొని ఇలా లాగేస్తే వచ్చేస్తాయి అన్నమాట. వద్దొండత్తం వచ్చేసింది చూసారా, అలాగా ఇలా ఇలా వచ్చేస్తాయి మనకి. వీటిని ఇంకా ఫ్యాన్కో లేకపోతే ఎండ తగిలితే ఎండకో ఇలా వెడల్పైన ప్లేట్లో వేసేసుకొని మొత్తం అన్ని ఒలిచేసుకొని ఎండబెట్టేసుకోవాలి. ఎండకైతే ఎండ పెట్టుకోవడం, లేదు ఫ్యాన్ గాలికైనా ఆరబెట్టేయచ్చు. గలగల ఎండిపోవాలి పెల పెల అనుకుంటూ. సో అన్ని ఒలిచేసిన తర్వాత మీకు చూపిస్తాం, ఓకేనా? ఈ తడుపు తీసాము, మళ్ళీ ఆరినాక బాగా కరకరలాడుతుంటాయి. ఇప్పుడు ఇంకా మళ్ళీ ఆరబెట్టాలి. సో రేపు సాయంత్రం చూపిద్దాం. అయితే ఎట్లా కావాలన్నారు. ఇప్పుడు ఏంటంటే మనం నీళ్లు పోసి తడి తడిగా ఉంటది, కానీ మనకి ఒడియం అయితే ఇదిగో ఇలా ఒడియం లాగా వచ్చేస్తుంది అన్నమాట. చూడండి, మొత్తానికి మనం అత్తమ్మ అమెరికాలో వడియాలు పెట్టేసావు.